బిడ్డ బయటకు వస్తే ఆ కుటుంబానికి ఎటువంటి ఆనందం ఉంటుందో 9 నెలల తర్వాత భూమి మీదకి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ తో పాటు మిగతా ఇద్దరు వాళ్ళ నలుగురికి సంబంధించి మరి ముఖ్యంగా సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ 9 నెలల తర్వాత భూమి మీదకి వచ్చారు. ఆ 9 నెలల కాలంలో వాళ్ళక్కడ గడిపిన క్షణాలను కూడా మనకు అందించే ప్రయత్నం చేశారు వాళ్ళున్న సందర్భంలో. అటువంటిది వాళ్ళు తిరిగి వస్తారా రారా, ఒకవేళ వాళ్ళని మళ్ళీ మనం చూడగలమా అనే ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నల చుట్టూ ఎన్నో అనుమానాలు. తిరిగి వచ్చేంత వరకు ఇటు భూ వాతావరణంలోకి వచ్చేంత వరకు ఎన్నో అనుమానాలు, నీటిని నేలను తాకేంత వరకు అవే అనుమానాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు భూమి మీదకి అడుగు పెట్టారు. ఉదయం ఈరోజు తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకి అక్షరాల 3 గంటల 27 నిమిషాలకి వాళ్ళు ఆ నీటిని టచ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్. ఈ నేపథ్యంలో ఈ ప్రయాణం ఎలా జరిగింది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా జరిగింది క్లుప్తంగా మీ ముందుంచే ప్రయత్నం చేయబోతోంది ఆర్టీవీ. 17 గంటల ప్రయాణం తర్వాత భూ వాతావరణంలోకి క్రూ డ్రాగన్ చేరుకుంది. మంగళవారం ఉదయం ఈ ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇటు బుచ్ విల్మోర్, సునీత విలియమ్స్ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ప్రాణవాయువుని శ్వాసించే సందర్భంలో కావచ్చు, ఇక్కడ గురుత్వాకర్షణ శక్తిని వాళ్ళు ఫీల్ అయిన సందర్భంలో కావచ్చు, వీటన్నిటిని టైం టు టైం మీ ముందు ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఒకసారి ఇంక వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. నేను ఆ గ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మూవింగ్ ఆన్ టు ద గ్రాఫిక్స్, హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. సునీత విలియమ్స్ భూమి మీదకి చేరుకున్న క్షణాలకు సంబంధించి ఇదిగో మీరు చూడొచ్చు. మీరు చూస్తే మంగళవారం ఉదయం 10 గంటల 15 నిమిషాలు. ఒకసారి నేను పాజ్ చేస్తున్నాను ఇక్కడ. మీరు గుర్తుంటే కనుక ఉదయం 8 గంటల 15 నిమిషాలకి అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ విజువల్స్ మీకు గుర్తుంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. అటు నిక్ హేగ్ కావచ్చు, కూడా కావచ్చు, దాంతోపాటు సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ వీళ్ళు నలుగురు కూడా ఎంత ఆనందపడ్డారు. దాంతోపాటు వీళ్ళకు సంబంధించి రీప్లేస్మెంట్కి వచ్చిన వాళ్ళు కావచ్చు. అఫ్కోర్స్ ఆ ఆనంద క్షణాలు డిఫరెంట్ అనే చెప్పుకోవాలి. సునీత విలియమ్స్ మీరు చూస్తుంటే ఒక చిన్న పిల్లలా మారిపోయారు. ఆ టైంలో ఒక చిన్న పిల్లని చూసినట్టు అనిపించింది. నిజంగా ఆవిడకి 59 ఏళ్ళ అనేది ఎక్కడ అనిపించలేదు. అంత సంతోషంగా కనిపించిన క్షణాలు. ఆ తర్వాత ఇదిగోండి 10 గంటల 15 నిమిషాలకి ఇదిగో అన్డాకింగ్. మీరు చూస్తే ఇదిగో ఇక్కడ గ్రేట్. మీరు చూస్తే ఇదిగో ఇదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇదంతా కూడా. సో నేను ఇది చూస్తే మీకు ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇది. ఓకే, కాస్త నేను కలర్ మార్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు చూస్తే ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS. దీని నుంచి ఇది మన స్పేస్ క్రాఫ్ట్. ఇది స్పేస్ క్రాఫ్ట్ ఎవరిని తీసుకొస్తోంది? బుచ్ విల్మోర్ అలాగే సునీత విలియమ్స్తో పాటు మిగతా ఇద్దరిని కలిపి ఈ నలుగురిని తీసుకొస్తోంది. మూవ్ ఆన్ గ్రాఫిక్స్. ఆ వీడియో మీరు చూస్తే కనుక మెల్లిగా అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ నోస్ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మెల్లిగా విడిపోతుంది. మెల్లిగా విడిపోతూ ఎంత దూరంగా వచ్చిందో చూడండి. విడిపోతున్న క్రమంలో కూడా మీరు చూడొచ్చు. విడిపోతున్న క్రమంలో కూడా మీరు చూస్తే కనుక ఎక్కడా కూడా ప్రతి క్షణం కూడా అబ్జర్వేషన్. ఇదిగో ఇదే ఉదయం 10 గంటల 15 నిమిషాలు అన్డాకింగ్ అయిన తర్వాత ఇగో ఇక్కడ దీని ద్వారా వీడు వెళ్ళారు, లోపల ఉన్నారు. ఇది నోస్, ఇది ట్రంక్. ఓకే, ఆ తర్వాత చూస్తే ఉదయం 2 గంటల 41 నిమిషాల ప్రాంతంలో భూ వాతావరణంలోకి వచ్చింది స్పేస్ క్రాఫ్ట్. 2 గంటల 30 నిమిషాలకి నేను మనందరం లైవ్లో ఉన్నాం, లైవ్ చూస్తాం. నిజంగా ఎటువంటి ఉత్కంఠ భరిత క్షణాలంటే ఇదిగో వచ్చేస్తుంది. ఇక చూసేస్తాం, సునీత విలియమ్స్ని చూడగలుగుతాం. ఏదో ఎలా అనిపించి ఉంటుందంటే ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అఫ్కోర్స్ గ్యాడ్జెట్స్లోనే మనం చూసాం, ఫోన్లోనూ లేకపోతే మొబైల్లోనూ ల్యాప్టాప్లోనూ టీవీల్లోనూ. ఏదో అక్కడికి వెళ్ళి నేరుగా చూసిన ఫీల్ అయితే, ఆ థ్రిల్లింగ్ అయితే మాత్రం నాకు అనిపించింది. మరి మీ ఫీలింగ్ ఏంటి కూడా ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చూస్తే కనుక భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు 2 గంటల 41 నిమిషాల ప్రాంతంలో ఇగో భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు మెల్లిగా తన ఆ డిస్టెన్స్ని తగ్గించుకుంటూ ఇదిగో భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ మీరు చూస్తే కనుక అప్పుడు ఆశలు చిగురించాయి. అమ్మా కాస్త ఊపిరి. కానీ
అక్కడికి ఇంకా మీకు అక్కడ ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత కమ్యూనికేషన్ మిస్ అయింది. ఎప్పుడైనది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మూవింగ్ ఆన్. మీరు చూస్తే కనుక ఇలా 2 గంటల 41 నిమిషాల ప్రాంతంలో మిణుకుమంటూ కనిపించినప్పుడు ఆశలు చిగురించాయి, ఆశలు ఇంకా బలమయ్యాయని చెప్పుకోవాలి. సో ఆ తర్వాత పూర్తిగా మీరు చూస్తే కనుక ఓకే 3 గంటల 14 నిమిషాలకు భూమికి చేరువవుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ప్రయత్నం చేస్తే కనుక సబ్జెక్టు కరెక్షన్ ఐ థింక్ 3 గంటల 11 ఆ నిమిషాల ప్రాంతంలో కమ్యూనికేషన్కి సంబంధించి, ఎందుకంటే కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ ద మీన్స్ ఆఫ్ లైక్ ఆ టైంకి అరౌండ్ అయితే 3 నుంచి ఆ ప్రాంతంలో ఒకసారి వీడియో కంటిన్యూ చేద్దాం. ఈ ప్రాంతంలో ఏం జరిగిందంటే వాళ్ళు మాట్లాడుతున్న కమ్యూనికేషన్ తప్ప విజువల్ కమ్యూనికేషన్ ఎక్కడ మనకు కనిపించలేదు. సో వాళ్ళు అదే చెప్పుకొచ్చారు, ఒక 7 మినిట్స్ మాత్రం కమ్యూనికేషన్కి ఇబ్బంది అంటూ కూడా. సో ఆ తర్వాత మీరు చూడొచ్చు ఇలా ఈ నలుగురిని ఫస్ట్ పిక్ వాళ్ళందరూ రిలాక్స్డ్ మోడ్లో వాళ్ళు అక్కడ కనిపించిన ఈ పిక్ చూడగానే, ఈ విజువల్ చూడగానే కాస్త ఊపిరి పీల్చుకున్నాం అందరూ. ఇది ఎప్పుడు ఎగ్జాక్ట్గా 3 గంటల 14 నిమిషాలకి ఈ విజువల్ అనేది బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు రిలాక్స్డ్ మోడ్లో వాళ్ళకి కనిపించిన తర్వాత అదిగో మీరు చూడొచ్చు పూర్తిగా వాళ్ళ స్పేస్ సూట్లో వాళ్ళందరూ కనిపించారు. ఆ తర్వాత లైక్ 3 గంటల 14 నిమిషాల ప్రాంతంలో మళ్ళీ వాళ్ళు దగ్గర అవుతున్నారు, భూమికి చేరువవుతున్న సందర్భం. ఇంకెంత సమయం ఉంటుంది అక్కడ? 14 నుంచి 27. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా తక్కువ, గట్టిగా పావు గంట కూడా లేదు, మహా అయితే 12-13 నిమిషాలు ఉంటుంది ఆ టైంలో. సో ఆ చేరువవుతున్న అంశానికి సంబంధించి మీరు చూడొచ్చు. ఇది నిజంగా ఈ విజువల్ చూడగానే అబ్బా, ఎందుకంటే ఊపిరి పోసుకున్నారు. ఎక్కడ 14, ఎక్కడ 25. ఎందుకంటే కనుక కమ్యూనికేషన్ అంశానికి సంబంధించి కేవలం నిక్ హేగ్ దాంట్లో ఒక వ్యక్తి, సునీత విలియమ్స్ మాట్లాడలేదు, బుచ్ విల్మోర్ మాట్లాడలేదు, దాంతోపాటు గౌరవ్ ఆయన కూడా మాట్లాడలేదు. కేవలం నిక్ హేగ్కి సంబంధించి వాయిస్, ఆ కమ్యూనికేషన్ మాత్రమే అక్కడ వినిపిస్తోంది. ఆయన మాత్రం కమ్యూనికేట్ అవుతున్నాడు. సో అంటే అర్థం చేసుకోవచ్చు, ఎక్కడ విజువల్ కనిపించట్లేదు. దాంతోపాటు ఆ 7 నిమిషాలు చాలా క్రూషియల్. ఎంత భయం, ఎంత ఉత్కంఠ. ఇన్ఫ్యాక్ట్ ఏదో మనం అక్కడ ఉన్నామేమో, స్పేస్ స్టేషన్లో మనమే ఉన్నామేమో, అంత భయం. ఆ తర్వాత కంటిన్యూటీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ 3 గంటల 25 నిమిషాలకు 2 పారాషూట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత మిగిలిన పారాషూట్లు ఈ రెండిటికి ఇంకొక 4 పారాషూట్స్ తెరుచుకుంటాయి. మీరు చూడొచ్చు ఆ స్పేస్ క్రాఫ్ట్. ఇక్కడ మీరు ఇంట్రెస్టింగ్గా గమనిస్తే, మీరు ఒకసారి పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గుర్తుంటే కనుక మనం స్టార్టింగ్ ఆఫ్ ఇమేజ్ చూసినప్పుడు ఇది నోస్, దీనికి ఒక ట్రంక్లా ఇలా ఉండేది. ఇది ఎప్పుడైతే భూ వాతావరణంలోకి వచ్చే సందర్భంలోనే, ఎందుకంటే ఇంకా దీని అవసరం మనకు లేదు, సో దీన్ని రిడ్యూస్ చేసేసారు. కేవలం మనకి ఇది మాత్రమే, ఎందుకంటే గ్రావిటీతో మాత్రమే కిందకి దిగాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ట్రంక్ పార్ట్ని అక్కడ గాల్లోనే దాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూ. ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక ఇక్కడ మీరు గమనించండి, ఈ 2 ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి కదా పారాషూట్స్, ఈ రెండింటికి ఇంకొక 2 పారాషూట్స్ రిలీజ్ అవుతాయి. విజువల్ కంటిన్యూ. 3 గంటల 25 నిమిషాల ప్రాంతంలో 400 నుంచి 100 మీటర్లు వాళ్ళ డిస్టెన్స్ చెబుతూ ఉంటే, ఏదో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని చూసినట్టు, ఒక క్రికెట్ వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ ఉత్కంఠ క్షణాలు, జస్ట్ ఉత్కంఠభరిత క్షణాల గురించి చెప్పే సందర్భంలో కోట్ చేయడం జరుగుతుంది తప్ప వేరే అర్థం కాదు. ఇక్కడ మీరు చూస్తే కనుక మొత్తం 6 పారాషూట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ 400 నుంచి 100 మీటర్లు, ఆ 100 మీటర్ల నుంచి ఎప్పుడెప్పుడు అనుకునే సందర్భంలో అదిగో ఆ క్షణం రానే వస్తుంది. 3 గంటల 25 నిమిషాల తర్వాత రిలీజ్. కంటిన్యూ అండి, విజువల్ కంటిన్యూ. మొత్తం 6 పారాషూట్స్. ఇవన్నీ చూస్తే ఆ టచ్ డౌన్ కరెక్ట్గా 3 గంటల 27 నిమిషాలకి సముద్ర జలాలని తాకి ఆ నీళ్లు అలా స్ప్రింకిల్ అవుతాయి చుట్టుపక్కల. ఇదిగో ఇలా మొత్తం 6 పారాషూట్స్ మెల్లిగా దిగి వాటర్ని టచ్ డౌన్ అవుతుంది పారాషూట్స్ సాయంతో. మొత్తం 6 పారాషూట్లు, ఐ థింక్ 6 పారాషూట్లకు సంబంధించి మొత్తం మీరు ఇదిగో నీటి మీద తేలాడేటట్టుగా ఆ మెటీరియల్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ సార్ పాస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు గుర్తుంటే కనుక ఆ ట్రావెల్ చేసే టైంలో ఈ నోస్ పార్ట్ మీరు చూస్తుంటే రిలీజ్ అయి ఉంది. వీళ్ళు దీంట్లో నుంచి లోపలికి వెళ్ళారు.
ఇక్కడిగో ఈ ఈ గేట్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈ పార్ట్ ఇక్కడ ఉన్నారు. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 3:20 ఎప్పుడైతే ఈ టచ్ డౌన్ అయ్యిందో, మీరు ఇంకా బాగా గుర్తుంటే కనుక ఈ స్పేస్ క్రాఫ్ట్ మీరు కలర్ చూడండి. ఈ స్పేస్ క్రాఫ్ట్ మీరు కలర్ని చూస్తుంటే పూర్తిగా కలర్ మారిపోయింది. ఇక్కడ కలర్ మారిపోయింది, మొత్తం ఏదో మాడిపోయినట్టు అయింది. కారణం ఏంటంటే స్పేస్ నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో, మరి ముఖ్యంగా భూ వాతావరణానికి వచ్చినప్పుడు ఆ వాతావరణం అంత వేడిగా ఉంటుంది. అరౌండ్ 3000 degrees of Fahrenheit ఉంటుందంట. దాన్ని తట్టుకొని వచ్చేందుకు ఇది ఏర్పాట్లు చేశారు. ఆ కలర్ ఎంతలా ఫేడ్ అయిందో మీకు చూస్తే అర్థమైపోతుంది. దిగిన తర్వాత ఇక్కడ చాలాసేపు అయింది. విజువల్ కంటిన్యూ చేద్దాం పీసీఆర్. విజువల్ కంటిన్యూ చూస్తే వీళ్ళొక టీం ఇక్కడ చేరుకుంది బోట్తో. మీరు చూసి ఇన్స్ట్రుమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు గమనిస్తే ఇక్కడ ఓకే, నేను మళ్ళీ పెన్ తీసుకుంటున్నా. మీరు చూస్తే ఒక ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు అక్కడ మీరు చూడొచ్చు. ఒక దాని సాయంతో వీళ్ళు దాన్ని చెక్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు దాన్ని చెక్ చేస్తున్నారు. అంటే ఇంకా ఏమైనా ఫ్యూమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఫ్యూమ్స్ రిలీజ్ అవుతున్నాయా, లేకపోతే దగ్గరికి వెళ్ళచ్చా లేదా, ఈ రెస్క్యూ ఆపరేషన్ భాగంలో ఇదంతా చెక్ చేయడం జరుగుతుంది. విజువల్ కంటిన్యూ అండి. సో అలా జరిగిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ దానికి తాడు సాయంతో మీరు చూడొచ్చు. ఒక హ్యాంగర్లా, ఒక లంగర్లా మనకు అనిపిస్తుంది. దాని సాయంతో పూర్తిగా దానికి తాడు బిగించడం జరుగుతుంది పూర్తిగా. ఇది దానికి సంబంధించి ఇక్కడ కిటికీలు అంటున్నారు, విండోస్ కింద చెప్పడం జరుగుతుంది వీటికి. ఇదిగో ఇక్కడ దానికి హ్యాంగ్ చేశారు. హ్యాంగ్ చేసిన తర్వాత దీని చుట్టూతో తాడు చుట్టేశారు. దీనికి తాడు చుట్టిన తర్వాత ఇదిగో ఇక్కడ ఒక వెషల్ కనిపిస్తుంది, రెస్క్యూ వెషల్. ఈ వెషల్ దీని దగ్గరకు వస్తుంది. ఇది రావడానికి మీరు చూడొచ్చు 3:42, ఎక్కడ 3:27, ఎక్కడ 3:42. ఇప్పటికీ ఇంకా 3:42కి అయిపోదు. ఏమవుతుందో చూద్దాం. మీరు చూసిన వాళ్ళంతా చెకింగ్ జరుగుతూ ఉంటుంది. చెకింగ్ జరిగిన తర్వాత ఒక వ్యక్తి పైకి వెళ్తాడు. పైకి వెళ్ళిన తర్వాత పూర్తిగా దానికి తాడేసి కడతాడు. తాడేసి కట్టిన తర్వాత అదిగో మెల్లిగా 3:55, ఎక్కడ 3:27, ఎక్కడ 3:55. సో అరగంట సేపు వాళ్ళు దాంట్లోనే ఉన్నారు. ఇంకా అక్కడికి అయిపోలేదు. తర్వాత ఆ వెసల్కి చేరువ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక సెటిల్ ప్లేస్ ఉంటుంది. ఇదిగో ఇది తీసుకొచ్చి దీంట్లో కూర్చోబెట్టాలి. ఇది వచ్చి దీంట్లో సెటిల్ అవ్వాలి. ఇక్కడ సెటిల్ అవ్వాలి. ఈ సెటిల్ అవ్వడానికి చాలాసేపు పట్టింది. మళ్ళీ ఈ సెటిల్ అవ్వడానికే చాలాసేపు పట్టింది. ఒకసారి చూద్దాం. కంటిన్యూ విజువల్. దాన్ని మెల్లిగా తీసుకొచ్చి దాన్ని ఇక్కడ సెట్ చేశారు. అక్కడ దాని స్పేస్లో సెట్ చేసిన తర్వాత అక్కడ మీరు చూడొచ్చు. ఇదిగో అలా సెటిల్ అయింది. సెటిల్ అయిన తర్వాత ఆ తర్వాత అంటే 3:55 ఆ సమయంలో బోట్లోకి ఎక్కించారు ఈ స్పేస్ క్రాఫ్ట్ని. మీరు చూడొచ్చు. దాన్ని సెటిల్ చేసేందుకు వాళ్ళు ఇక్కడ హ్యాంగర్స్ లాగా మీరు చూడొచ్చు, హైడ్రాలిక్ హ్యాంగర్స్ని యూజ్ చేశారు. ఆ తాళ్ళు మీరు ఇక్కడ దీని మీద చూడొచ్చు. దాంతోపాటు మెల్లిగా అది సెటిల్ అవుతుంది. సెటిల్ అయిన తర్వాత 3:27 వాళ్ళు దిగిన తర్వాత 3:55 ఆ వెసల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగో వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు. ఎందుకు అనుకోవచ్చు, ఫస్ట్ నుంచి చెప్పుకుంటుంది అదే. ఎందుకంటే అంతరిక్షం నుంచి వచ్చిన స్పేస్ క్రాఫ్ట్, దానికి ఎటువంటి ఫ్యూమ్స్ ఉన్నాయి, అంటే ఎటువంటి పొగ అంటూ ఉంటారు సాధారణంగా. దాంతోపాటు ఇంకేమైనా అక్కడి నుంచి ఉన్న బ్యాక్టీరియా కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రొసీజర్ ఉంటుంది కదా రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా, అంటే దాని మీద ఏమైనా ఉండిపోయాయా, లేకపోతే ఇంకా ఎంట్రీలో ఏమైనా ఇబ్బందికర